ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తా. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్ గా మీరు తెలుసుకోగలరు. ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా డిసెంబర్, జనవరి, కొత్త సంవత్సరం, ఫిబ్రవరి ఈ 3 నెలలకు సంబంధించి ఆఫ్లైన్ లో 300 రూపాయల దర్శన టికెట్లు ఎలా తీసుకోవాలి, అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఆ 10 రోజులకి ఆఫ్లైన్ లో 300 రూపాయల దర్శన టికెట్ ఎలా తీసుకోవాలి, అసలు ఇస్తారా, ఇస్తే ఏంటి ప్రొసీజరు అంతా కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాస్త నాకు ఫీవర్ ఉంది కాబట్టి నా వాయిస్ అంతా మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఫస్ట్ పాయింట్, ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు అనేది 4 కేటగిరీ వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది. అది ఏ నెల అయినా కానీ ప్రత్యేక పర్వదినాలు తప్ప, అనగా ఇలా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సమయము, అలాగే రథసప్తమి ఇటువంటి సమయాల్లో తప్ప ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా 300 రూపాయల దర్శన టికెట్ అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది. అది ఏమిటి అంటే, ఎవరైనా కానీ ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు ఉంటారు కదా, మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన సేమ్ డే వెళ్ళిపోయి అక్కడ ఫామ్ నింపేసి 300 రూపాయలు పే చేసి టికెట్ తీసుకొని 300 రూపాయల దర్శన టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అయితే మిలిటరీ వాళ్ళైనా, ఎన్ఆర్ఐ వాళ్ళైనా, డిఫెన్స్ వాళ్ళైనా మీరు ప్రజెంట్ సర్వీస్లో ఉండాలి. సర్వీస్లో లేకపోతే మీకైనా కానీ మీ కుటుంబ సభ్యులకి కూడా ఇది ఇవ్వరు. మీ ఎంప్లాయీ కార్డులో తప్పకుండా మీ కుటుంబ సభ్యుల పేర్లు అనేవి కంపల్సరీ యాడ్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి వరకు కూడా ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు అయిపోయినాయి. నేను చెప్పిన ఈ కేటగిరీ వాళ్ళు తప్పకుండా ఆఫ్లైన్లో ట్రై చేయొచ్చు. ఇక సెకండ్ పాయింట్, రికమెండేషన్ లెటర్లు, విఐపి రికమెండేషన్ లెటర్లు అంటాం కదండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, అలాగే మీకు ఎంప్లాయీస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లెటర్ రాపించుకొని సేమ్ డే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేసి వెంటనే మీరు అదే రోజు దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు రికమెండేషన్ లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనం రాపించుకుంటే ఒక రోజు ముందు వచ్చి మీరు ఈ లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఒక రోజు ముందు వచ్చి సబ్మిట్ చేయాలి. కానీ 300 రూపాయల టికెట్ అనుకోండి, రికమెండేషన్ మీద రాపించుకుంటే సేమ్ డే వచ్చి సబ్మిట్ చేసి 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇక థర్డ్ కేటగిరీ ఎవరు అంటే, అశ్విని హాస్పిటల్ అని తిరుమల కొండపైన ఉంది. ఈ హాస్పిటల్లో ఎవరైనా కానీ బ్లడ్ డొనేట్ కనుక చేసినట్లయితే వారికి కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఇవ్వటం జరుగుతుంది. ఇది గతంలోనూ ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇంకా 4వ కేటగిరీ, ఎవరైనా కానీ ఆన్లైన్లో ఆర్జిత సేవలు అనగా కళ్యాణము, ఈ మెయిన్లీ కళ్యాణమేనండి నేను చెప్తుంది, మిగతా సేవలు కాదు, ఓన్లీ కళ్యాణం టికెట్లు భార్యాభర్త బుక్ చేసుకుంటే దంపతులకు మీకు ఆడపిల్ల ఉంటే, అనగా పెళ్లి కాని ఆడపిల్ల, మరలా చెప్తున్నా, పెళ్లి కాని ఆడపిల్ల కనుక మీకుంటే డైరెక్ట్గా మీరు సుపదం నుంచి వెళ్తారు కదా కళ్యాణం చేయించుకోవడానికి, అక్కడే మీ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు ఇచ్చి 300 రూపాయలు పే చేసి దర్శన టికెట్ తీసుకోగలరు. కళ్యాణం అయిపోయిన తర్వాత మీ దంపతులు ఇద్దరికీ కూడా మీ అమ్మాయితో మీరు దర్శనం చేసుకోవచ్చు. 4 కేటగిరీ వాళ్ళు మాత్రమే తిరుమల కొండపైన ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ ఈ రానున్న డిసెంబరు, కొత్త సంవత్సరం జనవరి, ఫిబ్రవరి వరకు మీరు తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మీరు చాలాగా వెయిట్ చేస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి కొత్త సంవత్సరం జనవరి 8 వరకు 10 రోజుల పాటు మనం వైకుంఠ ఏకాదశి చేసుకుంటున్నాం. మొదటి 3 రోజుల్లో మీకు ఎవ్వరూ కూడా అసలు ఏ టికెట్లు లేకపోతే దర్శనం చేసుకోలేరు. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు మాత్రమే మొదటి 3 రోజులు చేసుకోగలరు. మిగతా 7 రోజుల్లోనండి అసలు మీకు టికెట్ ఉంటే హ్యాపీ, టికెట్ లేదనుకోండి డైరెక్ట్గా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఫ్రీ దర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయితే ఈ 10 రోజులు ఆఫ్లైన్, ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి సమయంలో ఎక్కడా కూడా మీకు ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ ఇవ్వరు. నార్మల్గా ఇస్తారు, కానీ ఈ 10 రోజులు మీకు ఇవ్వరు. ఓకేనా. ఈ 10 రోజులు మీకు ఎక్కడా కూడా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా సర్వ దర్శనం టోకెన్లు కూడా ఇవ్వరు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. డిసెంబర్ 30, 31, జనవరి 1, అలాగే జనవరి 2 నుంచి 8 ఈ 10 రోజులు కూడా మీకు ఎక్కడా కూడా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వరు. అలాగే ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్లు ఇవ్వరు. మొదటి 3 రోజులు టికెట్ ఉంటే రండి,
లేదు మిగతా 7 రోజులు టికెట్ లేదే అనుకోండి, హ్యాపీగా ఫ్రీ దర్శనం చేసుకోండి. ఇక ఈ 10 రోజుల్లో కూడానండి చంటి పిల్లల దర్శనాలు లేవు, ఎన్ఆర్ఐ దర్శనాలు లేదు, మిలిటరీ దర్శనాలు లేవు, అలాగే డిఫెన్స్ సర్వీస్ వాళ్ళది లేదు, ఆఫ్లైన్ 300 రూపాయల టికెట్ లేదు, ఏవీ లేవు, రికమెండేషన్ లెటర్లు కూడా లేవు. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోండి. ఈ 10 రోజులు రూములు కావాలి అన్న వాళ్ళు కూడా సిఆర్ఓ ఆఫీస్లో తిరుమల కొండపైన ఉదయం 5 నుంచి ట్రై చేయండి. ఆఫ్లైన్లో రూములు అయితే మీకు వస్తాయి. ట్రై చేస్తేనే కదా వస్తుందో లేదో మీకైనా తెలిసేది. ఓకేనా? అలాగే ఈ 10 రోజులకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. ఈ 10 రోజులకి అసలు ఎటువంటి సేవా టికెట్లు అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మరాజన, అలాగే కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆఫ్లైన్ 300 రూపాయల టికెట్లు ఏవీ లేవు. ఓకేనా? విఐపి రికమెండేషన్ లెటర్లు కావచ్చు, ఏమీ లేవు. చంటి పిల్లల దర్శనాలు లేవు, ఎన్ఆర్ఐ దర్శనాలు లేవు, ఏమీ లేవు. ఓకేనా? ఈ 10 రోజులు ఎవరైనా మొదటి 3 రోజులు రాలేరు, కానీ నెక్స్ట్ 7 డేస్ డైరెక్ట్గా వచ్చి తిరుమల కొండపైన మీరు దర్శనం చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా? ఇక ఈరోజు ఈ వీడియోలో నిన్నటికి సంబంధించి దర్శనం వివరాలు, ఈరోజు ఎటువంటి పరిస్థితిలో దర్శనం జరుగుతుంది మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? నిన్న డిసెంబర్ 7వ తారీఖున 75,343 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,505 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.69 కోట్లు స్వామివారి హుండీ కానుకలు అండి. అలాగే ఈరోజు ఉచిత సర్వదర్శనానికి అనగా ఎటువంటి టోకెన్ లేకుండా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తుల సంఖ్య దాదాపు 12 కంపార్ట్మెంట్లో అయితే భక్తులు నిండి ఉన్నారండి. ఇక ఈరోజు ఉచిత సర్వదర్శనం అనగా టోకెన్లు కలిగి ఉన్న భక్తులు 8 నుంచి 6 గంటలు, అంటే 6 నుంచి 8 గంటల లోపల మీ దర్శనం అయితే అయిపోయే అవకాశం ఉంది. అలాగే 300 రూపాయల దర్శన టికెట్ కనుక ఉన్నట్లయితే 4 నుంచి 5 గంటల్లో మీ దర్శనం అనేది అయిపోతుందండి. అలాగే ఈరోజు కూడా మధ్యాహ్నము 2 గంటల తర్వాత మీకు తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు రేపటికి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఏ టోకెన్ లేకపోతే మీరు ఏమాత్రం ఆందోళన చెందొద్దు. ఒకరోజు ముందు తిరుపతి వచ్చి ఈ టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారు కూడా మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే మీకేమీ ఉండదు. ఇక ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకు అర్థమైందని భావిస్తూ ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.